ప్రభునందు ప్రియమైన దేవాది దేవుని నామమున మీ అందరికీ నా శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. అన్నోన్ సంఘం వాళ్ళు నిర్వహిస్తున్న ప్రతిష్ఠిత నివేదనల కార్యక్రమాలకు మీరు మమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. లెంటన్ సీజన్ సమయం గురించి మనం మాట్లాడుతూ యేసుక్రీస్తు వారిని సిలువ వేయటానికి ప్రధాన కారణాలు, ప్రధాన వ్యక్తులు ఎవరు అని ఇంతవరకు మనం చర్చించుకున్నాం. ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, రోమీయులు, యూదులు, ఇలా మనం మాట్లాడుకున్నప్పుడు ఇంకొక శత్రువు గురించి కూడా మనం మాట్లాడుకోవలసి ఉంది. మిగతా శత్రువులందరూ యేసుక్రీస్తుని చంపాలని ప్రయత్నం చేస్తే ఈ శత్రువు అంటే సైతాను యేసుక్రీస్తు చావకూడదని ప్రయత్నం చేశాడు. అతని ప్రయత్నం అంతా కూడా యేసుక్రీస్తు సిలువలో మరణము చెందకూడదు, మరణముకు ముందే ఈ ప్రణాళిక విఫలం కావాలి, యేసయ్య ఆ శిక్ష తప్పించుకోవాలి అనే ఉద్దేశంతో శత్రువుకు సైతాను యేసయ్య వెంట ఉండి గెత్సెమనే తోటలో ఆయనను మహా ఇబ్బంది పెట్టాడు. ఎక్కడైనా సరే ఆయన మనసు మార్చుకుని తిరిగి వెనక్కి వస్తాడేమోనని ఒక ఆశ అతనిలో. ఆ రాత్రి ప్రార్థనలో కూడా మరి ఆయన మరింత ఆతృత పడి ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుతున్న గొప్ప రక్తపు బిందువుల వలె ఉండెను అని మరి లూకా సువార్తలో మెన్షన్ చేయబడింది. లూకా సువార్తలో లూకా గారు రాస్తూ ఒక డాక్టర్గా ఆయన అనుభవం ఏంటంటే, మనిషి హై లెవెల్ టెన్షన్ పడితే ఆయన రక్తము ఒక స్టేజ్లో రక్తము చెమటగా మారుతుందని సైంటిఫిక్ జ్ఞానాన్ని జోడించి రాయటం జరిగింది. అది నిజమే, ఈనాటి కూడా చాలామంది డాక్టర్లు అంగీకరిస్తున్న నిజమది. అంత తీవ్రపడి ప్రార్థన చేయటానికి కారణము యేసయ్య చెప్పాడు, శరీరము బలహీనము, ఆత్మ సిద్ధమే. ఆ బలహీనమైన శరీరాన్ని వాడుకుని సైతాను యేసయ్యను ఆ ప్రోగ్రాం నుంచి తప్పిద్దామని ప్రయత్నం చేశాడు. ఎప్పుడైతే సిలువలో ఆయన మరణం ఖాయమైందో, పిలాతు చక్రవర్తి మరణ శాస్త్రం లిఖించాడో, ఆ తర్వాత అర్థమైంది సైతానికి, ఆ తర్వాత అర్థమైంది యేసయ్యకు అప్పచెప్పిన ఈ యోధాకి యేసు మరణం తప్పదు అని. కానీ సైతాను ఇంకా లాస్ట్ మినిట్ వరకు ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే సిలువలో యేసయ్య జయిస్తే అతనికి మరణమే, సిలువలో యేసయ్య గెలిస్తే మరి ప్రతి మానవుడు పాప క్షమాపణ పొంది ఆ యొక్క తద్వారా రక్షణ మార్గం ద్వారా ప్రభువుకు దగ్గర అవుతాడు, సైతానికి దూరం అవుతాడు. ఈ స్థితిని ఇది మరి జగత్ ప్రణాళిక ముందే రచించబడ్డ నిర్ణయము, ఆది సంకల్పము. ఈ ఆది సంకల్పాన్ని మాదిరిలోనే గండిగొట్టాలని సైతాను ఎంత ప్రయత్నం చేశాడంటే యేసుక్రీస్తుని వారిని హింసించాలని, కొట్టాలని, తిట్టాలని, నెట్టాలని, హింసించాలని, ఆ రోడ్ల మీద లాక్కెళ్ళాలని కూడా సైనికులతో ప్రలోభం కల్పించి వాళ్ళ చేత అతి హింసను మరి చూపించగలిగాడు. కారణం ఏంటంటే రోమా శిక్షా స్మృతిలో ఎక్కడ కూడా ఒక మరణశిక్ష విధించబడిన ఒక ఖైదీని, నేరస్తుడిని ఇంతగా హింసించాలని ఆ శిక్షా స్మృతిలో లేదు. అయినప్పటికీ కూడా రోమిలు ఎందుకు అనుమతించారంటే సైతాను ప్రేరేపణ వల్ల ఆ రోమా సైనికులు ఎక్కువగా ప్రభువుని హింసించడం వల్ల యేసయ్య ఎప్పుడైనా తిరగబడతాడేమో, ఒక్కసారి తిరగబడితే విప్లవం అంటే ఆ రక్షణ మార్గం క్యాన్సిల్ అవుతుంది, అప్పుడు మనిషి దేవుడికి దూరం అవుతాడు, మనిషి సైతానికి దగ్గర అవుతాడని సైతాను ఎంతగానో ప్రయత్నం చేశాడు. చివరికి సిలువలో ఉన్నప్పుడు కూడా ఆయన దాహం అవుతుందని చెప్పినప్పుడు చేదు చిరకను అందించే టైంలో కూడా సైతాన్ ప్రయత్నం చేశాడు యేసయ్యని చంపకుండా ఉండటం కోసమే. ఈ చేదు చిరక అందిస్తే ఆయన దేహంలోకి మత్తు ప్రవేశించి మరి ఆ దెబ్బ నుంచి ఉపశమనం పొందవచ్చని యేసయ్య తలస్తాడని, అలాగనే రిలాక్స్ అవుతాడని సైతం భావించాడు. కానీ యేసయ్య దాన్ని కూడా ఓర్చుకున్నాడు, సహించాడు, క్షమించాడు, అన్ని నొప్పులు భరించాడు, సిలువలో మరణం పొందాడు. తద్వారా సిలువలో యేసయ్య గెలిచాడు, మరణం ఓడింది, సైతాను నశించిపోయాడు, వాడి తల చితకగొట్టబడింది. ప్రియా సహోదరి సహోదరుడా, జ్ఞాపకం చేసుకుందాం, సైతాను చాలా ప్రయత్నం చేశాడు, కానీ అక్కడ కూడా సైతానే ఓడిపోయాడు. యేసయ్య మరణించి మనందరినీ గెలిపించాడు, తను గెలిచి పరలోకానికి ఆరోహణ అయ్యాడు. ఇట్టి మాటలు దేవుడు మన వెనుకడిలో ఆశీర్వదించి కాపాడి రక్షించును గాక. ఆమేన్.